అందరూ చూడండి కెమెరా ముందు తీసుకోండి. మీరు ఫ్రంట్ లైన్ అంతా వెళ్ళిపోండి. అటు తిరగండి అన్న, చెట్ల మరం పొలాల కన్నా ఇది అక్కడ తిరగ. నీదే ఎప్పుడు వచ్చినా నీ గొడవే నాకు. ఇక్కడ ఓకేనా? అక్కడ చూడాలా అన్నా, అందరూ ఇటు ఇటు. ఓకేనా? మీరంతా పోండి. మా లేడీస్ యంగ్ టీం రండి, యంగ్ టీం. ఓకే అండి, ఓకే అమ్మా. సవితమ్మక్క గారికి మరి ఇక్కడ విచ్చేసినటువంటి కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా నాయక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మన సవితమ్మక్క గారు అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఈ రోజు అభివృద్ధి ప్రదాతగా నిలుస్తూ చాలా మంది గత ప్రభుత్వం మనం చూసాం. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా కనీసం రోడ్డు వేసినటువంటి పాపాన పోలేదు. ఈ రోజు మన సవితమ్మక్క గారి ఆధ్వర్యంలో ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా రోడ్లు మారుమూల ప్రాంతమైన చెట్లమరింపల్లి కూడా ఈ రోజు 2,30,00,000తో ఈ రోజు ఈ యొక్క రోడ్డును వేస్తున్నారంటే మనమందరం గమనించాలా. ఈ మారుమూల ప్రాంతానికి ఇంత డబ్బులు తీసుకురావడం అనేది ఆషామాషి కాదు. కాకపోతే మన సవితమ్మక్క గారు కృషి వల్ల అక్కగారు ఈరోజు తీసుకొచ్చి ఈ రోడ్డును వేస్తున్నట్టు మనమందరూ కూడా అక్కగారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా మొన్నటి రోజు మనం చూసాం, కొండాపురం తీసుకోండి, కరవల్లిపల్లి తాండా తీసుకోండి, అది ఎముగుడ్లపల్లి టు కొల్లింపల్లి తీసుకోండి, అనేకమైనటువంటి రోడ్లన్నీ కూడా మారుమూల ప్రాంతాలకి రోడ్లు వేస్తున్నటువంటి ఘనత మన సవితమ్మక్క గారికి, కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నాం. విచ్చేసిన కూటమి నాయకులకు, మరి కూటమి కార్యకర్తలకు, అదే విధంగా గౌనవారిపల్లి పంచాయతీ నాయకులకు, మరి గౌనవారిపల్లి పంచాయతీ గ్రామస్తులకు, మరి ఈరోజు రంగరంగ వైభవంగా మరి ఆ రోజు మనం ఎన్నికల సమయంలో మాట చెప్పాం. ఖచ్చితంగా మరి గౌనవారిపల్లి పంచాయతీ కమ్మవాళ్ళపల్లి మెయిన్ రోడ్ నుంచి చెట్లమూరంపల్లికి రోడ్డు భూమి పూజ కార్యక్రమం తర్వాతే భూమి పూజకే వస్తానని చెప్పి ఆ రోజు మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. మరి చెట్లమూరంపల్లి గ్రామస్తులకు, నా సోదరిమణులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. చెట్లమూరంపల్లి ఆ రోజు నేను ప్రచారానికి వచ్చాను, నైట్ లో వచ్చినట్లున్నా, మధ్యాహ్నం పూట వచ్చాం. మధ్యాహ్నం పూట వచ్చినప్పుడు ఊర్లో గ్రామస్తులు, మహిళలు, రైతన్నులు అందరూ ఒకటే అడిగారు, అక్క మాకు చెట్లమూరంపల్లి నుంచి మెయిన్ రోడ్డుకు పోవాలంటే, మా పిల్లలు స్కూల్కి పోవాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా, గర్భవతులు హాస్పిటల్కి పోవాలన్నా, రైతన్నులు అర్జెంటుగా గోరెంట్లకు పోవాలన్నా, పండించిన పంట ఇంటికి తీసుకురావాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు మాకు డోర్ టు డోర్ ప్రచారం చేయొద్దక్క, మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తాం, మీరు ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తాం అనే మాట మీద మీరు కమిట్ అయ్యారు. మీరు గెలిచిన తర్వాత మా ఎన్నో ఏండ్ల కళ మాకు చెట్లమూరంపల్లికి రోడ్డు కావాలి అని ఒక్కటే అడిగారు మీరు. నేను ఆ రోజు మీకు మాట ఇచ్చా, ఖచ్చితంగా మళ్ళా చెట్లమూరంపల్లికి రోడ్డు భూమి పూజకే వస్తానే తప్ప మళ్ళీ ఏ దానికి నేను రాను అని చెప్పాను. మళ్ళీ ఈ రోజు చెట్లమూరంపల్లికి 2.5 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మీరు ఏ నమ్మకంతో అయితే ఓటేసి నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మనం ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వంలో, కూటమి పరిపాలనలో మరి ఇంటింటికి తెలుగుదేశం, ఇంటింటికి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో కూడా మరి గోరెంట్ల కూటమి నాయకులు, కార్యకర్తలు నిజంగానే ఇంటింటికి వెళ్లి దిగ్విజయంగా బాగా పూర్తి చేశారన్న విషయం కూడా మరి అందుకు కూడా ప్రత్యేకమైన
ధన్యవాదాలు కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క మీ అందరితోనూ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసుకునే అవకాశం నాకు కలిగిందనే విషయాన్ని తెలియజేస్తూ, మరి ఇందాకే పెద్దలందరూ చెప్పారు, మారుమూలనున్న రోడ్లన్నీ మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా గోరెంట్ల మండలంలో నేను మెయిన్ గా ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన మెయిన్ రోడ్లు ఇంకా 4 ఉన్నాయి. ఆ 4 కూడా లోకల్ బాడీ ఎలక్షన్ తర్వాత పూర్తి చేస్తామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి గతంలో 14-19లో చెట్ల మారంపల్లిలో వేసిన సీసీ రోడ్లే తప్ప ఇక్కడ నుంచి వైసీపీ పార్టీ బడా నాయకులు ఉన్నారు. మరి ఈ బడా నాయకులు కూడా ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా, ఎక్కడైనా సీసీ రోడ్డు గాని, డ్రైనేజీలు కానీ, ఓవర్ హెడ్ ట్యాంకులు కానీ, జేజేఎం వర్కులు కావచ్చు, జలధార ప్రోగ్రాం కావచ్చు, వైసీపీ పార్టీ నాయకులు నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నానని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇందాకే మరి కొంతమంది నాయకులంతా మాట్లాడారు, మేము సభ్యతకు, సంస్కారానికి, అభివృద్ధికి మారు పేరే కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. చర్చించడానికి పెనగొండ అంబేద్కర్ సర్కిల్ అయినా సరే, నెమ్మలకి ఇష్టపడి థియేటర్ అయినా సరే, గోరెంట్ల దగ్గర కళ్యాణ్ దుర్గం అయినా సరే, ధర్మవరం అయినా సరే, పులిబందలైనా సరే అని చెప్తున్నా. ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా, మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోయేది అభివృద్ధి పైన రెచ్చిపోతాం. మేము పక్కా మాస్, మా నోటికి కంట్రోల్ ఉండదు. కానీ మా నాయకుడు మాకు నేర్పింది సంస్కారం నేర్పారు. మీరు అభివృద్ధిపై చర్చ చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, మన సంక్షేమ పథకాలు అందుతున్నాయా, మరి ఇంకా వాళ్ళకి కావాల్సిన సమస్యల పరిష్కారం చేయండి అని చెప్పి మా నాయకుడు మాకు నేర్పారు. మా నాయకుడు రపరప నరకండి, కార్యకర్తలు రెచ్చగొట్టద్దండి, స్కాములు చేయొద్దండి, దోపిడీ చేయొద్దండి, మట్టి మాఫియా చేయొద్దండి, చెరువులు కబ్జా చేయొద్దండి, అప్పిచ్చిన వాళ్ళకి అప్పులు ఎగరగొట్టద్దండి, సొంత పార్టీ వాళ్ళని కేసులు పెట్టద్దండి, కుటుంబ సభ్యుల్ని కేసులు పెట్టించి అక్రమ కేసులు పెట్టించద్దండి, ఎదుటి వారిని కూడా ఇబ్బంది పెట్టద్దని నేర్పిన సంస్కారం మా తెలుగుదేశం పార్టీ, మా కూటమి నాయకులు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి పైన చర్చకు రండి. ఏ టైం, ఎనీ టైం, ప్లేస్ మీరు డిసైడ్ చేసినా సరే మా కార్యకర్తలు డిసైడ్ చేయడానికైనా సిద్ధమని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మేము మాట మీద నిలబడే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మా విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ తో, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో భారతదేశంలోనే అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి, దట్ ఈస్ కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి కుప్పగంతులేస్తే కోతి కళ్ళు దాగితే కుప్పగంతులేస్తుందంట. అలా గతంలో ఎన్నికల్లో వచ్చి కూడా చాలా కోతలు కుప్పగంతులేసాయి. ప్రజలు క్లారిటీగా బుద్ధి చెప్పారు. నేను తెలియజేసేది ఒకటే, సంక్షేమ పథకాలు మీలాగా 1000 రూపాయలు పెన్షన్ పెట్టేకి మాకు 5 సంవత్సరాల కాల. మేము ఏదైతే చెప్పామో ఆ మాట నిలబెట్టుకొని భారతదేశంలోనే ఎక్కువగా పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఏది అంటే అది కూటమి ప్రభుత్వం. 3000 ఉన్న పెన్షన్ ని 4000 చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మీలాగా బిడ్డలందరికీ మేనమామని చెప్పుకొని మాట తిప్పను, మనం తిప్పను అని చెప్పిన గొడ్డల పార్టీ అధినేత, నువ్వు ఎంతమందికి ఇచ్చావు నీ అమ్మఒడి అని చెప్పి ఒకరికి ఇచ్చి అందులో కూడా కట్ చేసిన ఘనత గొడ్డల పార్టీ కాదా అని విషయం మీ అందరికీ అడుగుతున్నా. తల్లికి వందనం, ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంతమందికి అందజేసిన ఘనత మా యువగల నేత, మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయం తెలియజేస్తున్నాం. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, పులివెందల్లో 8 మంది ఉన్నా కూడా మేము తల్లికి 100 మంది చేశామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి అన్నదాత సుఖీభావ అందజేశాం. మీరు ఆ రోజు చెప్పారు, మీరు ఎంత అన్నదాత సుఖీభావ ఇచ్చారో మేము మాట నిలబెట్టుకొని మరి రైతన్నలకు పెట్టుబడి కోసం 20,000 చెప్పాం. 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం అన్న విషయం తెలియజేస్తున్నాం. మీకు గ్యాస్ రేట్లు పెంచేది తెలుసు,
మా చంద్రన్నకి మహిళా పక్షపాతకి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తున్నాం. మాకు కరెంటు బిల్లులు తగ్గించడం తెలిసిన ఘనత మా ముఖ్యమంత్రి, మా కూటమి ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తున్నాం. శ్రీశక్తి పథకం 9 సార్లు కరెంటు బిల్లు పెంచిన మీకు లేదు సిగ్గు. మేము ఉచితంగా మహిళలకు శ్రీశక్తి పథకం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు 3095 కోట్ల రూపాయలతో మరి సుమారుగా 70 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు మరి ఈ రోజు వాడుకుంటున్నారు అంటే అది కూటమి ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తున్నాం. పరిశ్రమలు తీసుకొచ్చాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం. ఇప్పుడే చూసా జలధార ప్రోగ్రాం వల్ల ఫీడర్ ఛానళ్లలో మేము ఈ రోజు నిధులు ఇచ్చి ఏ వర్షం ఒక చినుకు బొట్టు కూడా క్లియరెన్స్ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వాన్ని అనే విషయం తెలియజేస్తున్నాం. ఈ రోజు మెగా డిఎస్సి పూర్తి చేశాం. మీరు 5 ఏళ్లలో మెగా డిఎస్సి గురించి మీరేమైనా మాట్లాడారా? చెప్పండి, మాట్లాడారా? డిఎస్సి గురించి మాట్లాడే అర్హత కొత్త పార్టీకి లేదు అన్న విషయాన్ని తెలిస్తే ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. ఆ రోజు అధికారంలో ఉన్న మీ ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యా మనం డిఎస్సి ఇవ్వలేదు, మాకు డిఎస్సి ఇవ్వండి అని అడిగే యోగ్యత లేని మీరు ఈ రోజు ధర్నాలు చేస్తే ప్రజలు ఒప్పుకుంటారా అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు మేము మెగా డిఎస్సి పూర్తి చేశాం, మళ్ళీ డిఎస్సి ఇస్తాం, ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తాం, జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తున్నాం, కొత్త ఇండ్లు కూడా ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నామో మీకు తెలియజేయాలి. ఎందుకంటే వైసీపీ పార్టీకి అభివృద్ధి గురించి చర్చించే పని లేదు. సవితమ్మ అంటే ఏంటో మరి మీ పెనగొండ ప్రజలకి నేను పుట్టి పెరిగింది ఇక్కడే, పోయేది ఇక్కడే. సవితమ్మ అంటే ఏంటో నువ్వు ఎంత రెచ్చగొట్టినా ఇక్కడ ఎవ్వరు రెచ్చిపోరు. సవితమ్మ అంటే ఏంటో ప్రజలకు క్లారిటీ ఉందన్న విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి మాకు రపరప నరికే అలవాటు నాకు లేదు. నేను ఎక్కడ నరకల, శత్రువు వచ్చినా నా ఇంటికి వస్తే కూర్చోబెట్టి కాఫీ ఇచ్చే సంస్కారం నాది. సొంత కుటుంబ సభ్యుల్ని జైలు పాలు చేసే సభ్యత నాది కాదు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. నేను తెలియజేసేది ఒక్కటే, ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి ఈ రోజు ఎలా ఇట్లా చెట్లమరంపల్లి మారుమూలు ఉన్న గ్రామాలకు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఆర్ఎంబి రోడ్డు చేసాం, ఆర్ఎంబి పాట్ హోల్స్ పూర్తి చేసాం, మరి ఎన్ఆర్జీఎస్ వర్కులు చేసాం, జల్ జీవన్ మిషన్ వర్కులు చేస్తున్నాం, అమృత్ 2 కింద వర్కులు చేస్తున్నాం. పులివెందలకి నాడు అంటే 14-19లో సాగునీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు పులివెందలకి త్రాగునీరు కూడా మేమే ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు మాట్లాడే నైతిక విలువ కూడా లేదనే విషయం తెలియజేస్తున్నాం. ఇక్కడ అందరూ చర్చించుకోవాలి. ఈ 2 సంవత్సరాల్లోనే మనం ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇంకా సీసీ రోడ్లు, డ్రైనేజీలు సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేస్తామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ధైర్యంగా మీ దగ్గరకు వచ్చాం. మేము అభివృద్ధి చేశాం, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, ఖచ్చితంగా పూర్తి చేస్తాం. కొత్త పెన్షన్లు ఇందాకే కొంతమంది మహిళలు అడిగారు, అక్క నువ్వు అడిగావు కొత్త పెన్షన్లు అక్టోబర్ 1వ తారీఖు నుంచి మీకు కొత్త పెన్షన్లు కూడా మేము ఇవ్వబోతున్నాం, కొత్త ఇండ్లు కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం తరఫున సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఎవరిని నిలబెట్టినా అఖండ మెజార్టీతో మీరు గెలిపించి మరొక్కసారి వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పవలసిందిగా కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఇట్లా టర్న్ చేసుకునేట అక్కడ ఏ లారీ వచ్చి ఏ 2 వీలర్ గుద్దుతుందో, నైట్ టైం హెవీ లోడ్స్, ట్రక్కులు, కంటైనర్లు, హెవీ లోడ్స్ ఉండటం చాలా సార్లు చూసా. మరి కలెక్టర్ గారితోనూ నేషనల్ హైవే కాంట్రాక్టర్ తో ఫస్ట్ పిలిపించి నువ్వు ఫస్ట్ మిగతాది మళ్ళీ చేయి, గోరెంట్ల టౌన్ బైపాస్ ఇమ్మీడియట్ గా పూర్తి చేయాల్సిందని మరి కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియడం, ఇమ్మీడియట్ గా మరి కాంట్రాక్టర్ గారు కూడా మరి మెయిన్ రోడ్ బైపాస్ కూడా ఈ రోజు మనం ఓపెన్ చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒక పక్క గుళ్ళు అభివృద్ధి జరుగుతున్నాయి, ఇంకా చేయవలసిన అభివృద్ధి ఉంది, ఖచ్చితంగా పూర్తి చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం. మన వాళ్ళు ఇట్లా రాండి వాళ్ళందరూ.
భారతదేశం అగ్రగామిగా ఉండాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మన భారతదేశం అభివృద్ధిలో పరుగులు పెడుతున్న విషయం తెలియజేస్తూ మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ ముందుండాలని, ఏ దానికైనా పరిశ్రమలు రావాలన్నా, మరి ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా ముఖ్యంగా రోడ్డు కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం తెలియజేస్తూ, మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల్లోనే మరి రోడ్డు కనెక్టివిటీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను మార్పులు అందజేసిందన్న విషయం తెలియజేస్తూ, ఈరోజు మా సత్యసాయి జిల్లాలో మరి మా పెనుకొండ నియోజకవర్గంలో మరి హైవే రోడ్ సుమారుగా 33 కిలోమీటర్లు 700 కోట్లతో శతవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. కేసీఆర్ గారి శిక్షణ ఆధ్వర్యంలో మరి పనులు కూడా మరి చాలా వేగంగా కూడా జరిగాయి. నేను కాంట్రాక్టర్ని పిలిపించి నాకు మీరు మిగతాది మీకు ఎలాగో 6 నెలల సమయం ఉంది, 6 నెలల సమయం మిగతా ప్యాచ్ వర్క్ చేస్తారు. నాకు గోరెంట్లలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గోరెంట్ల టౌన్లో నుంచి హెవీ వెహికల్స్, హెవీ గూడ్స్ వెహికల్ పోవడం వల్ల పెనుమార్లు యాక్సిడెంట్లు కూడా జరిగాయి. మీరు ఫస్ట్ గోరెంట్ల బైపాస్ రోడ్డు పూర్తి చేయవలసిందిగా మరి కోరగానే మరి కాంట్రాక్టర్ గారు మరి అధికారులు సహకరించిన భూమి రైతులు కూడా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మరి గోరెంట్ల ఊర్లేకపోకుండా బైపాస్ హైవే కనెక్టివిటీ కూడా ఈరోజు ఓపెన్ చేయడం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వాల్లోనే గ్రామాలకు ఎన్ఆర్జీఎస్ రోడ్లు కావచ్చు, ఆర్ఎంబీ పార్ట్ హోల్స్ కావచ్చు, మరి ఎన్హెచ్ హైవే రోడ్లు కూడా మరి జరుగుతున్నాయి. అది కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ ఎన్హెచ్ హైవే వలన ఈరోజు మనకు మరి ఎన్నో పరిశ్రమలు కూడా వస్తున్నాయి. మరి ఎయిర్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఇలా అన్ని సదుపాయాలు మనం ఇవ్వటం వల్లనే ఈరోజు మరి పరిశ్రమలు కూడా మొత్తం రాయలసీమ వైపే చూస్తున్నాయి. ఒక పక్క జలకళ, ఒక పక్క హైవే కనెక్టివిటీ, మనకు బెంగళూరు దగ్గరగా, ఇంటర్నేషనల్ బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల మరి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉండటం వల్ల ఈరోజు మనకు పరిశ్రమలు, కియా లాంటి పరిశ్రమలు, కియా అనుబంధ సంస్థలు, అంతేకాకుండా బెల్ కావచ్చు, మొన్నటి రోజున ఫైటర్ జెట్ కావచ్చు, ఇలా పలు పరిశ్రమలు కూడా మన ప్రాంతానికి వచ్చాయనే విషయం కూడా తెలియజేస్తూ మరి కాంట్రాక్టర్ గారికి సహకరించిన వారందరికీ, వారి సిబ్బందికి, మరి ఎన్హెచ్ డిపార్ట్మెంట్ వారికి కూడా మరి ముఖ్యంగా మా గోరెంట్ల ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ ఇలా ఉన్నాయి అందరూ చాలా బాగున్నాం. మీరు మాకు ప్రభుత్వానికి 61 సెంట్లు స్థలం ఇచ్చారక జీవితాంతం కృతజ్ఞతలు.